ఇప్పుడు చెప్పండి అయ్యా, బిగ్ బాస్ ముద్దు బిడ్డ కళ్యాణ తనుజనా? మొన్నటి దాకా తనుజ మీద నెగిటివ్ ప్రోమోలు ఏసి ఏసి అలాగే ఓ పెద్ద టైటిల్ కూడా ఇచ్చారు, స్టార్ మా ముద్దు బిడ్డ తనుజ, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజ అని. ఇప్పుడు చెప్పండి ఎవరు ముద్దు బిడ్డ? ఒక లేడీ విన్నర్ కాకూడదని పిఆర్ టీమ్ వాళ్ళు, ఒక లేడీ విన్నర్ కాకూడదని చెప్పని రివ్యూవర్లు, బిగ్ బాస్ టీము, ఆఖరికి నాగార్జున సార్ కూడా ట్రై చేశారు. ఇంతమంది టార్గెట్ చేసిన తనుజ టాప్ 2 దాకా వచ్చిందంటే ఎంత గ్రేట్. విన్నర్ అవ్వడానికి ఎంత ఫైట్ చేసిందో అక్కడే అర్థం అవుతుంది. నిజంగానే తమిళ్, కన్నడ, తెలుగు ఇంతమంది తనుజకి ఓట్ చేసింటే ఈ పాటికి తనుజ విన్నర్ అయి ఉండాలి. నిజంగానే బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజానే అయ్యుంటే ఈ పాటికి నిజంగా తనుజ చేతిలో విన్నర్ కప్ ఉండాలి, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కప్ ఉండాలి. లేదు అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా, కష్టానికి అలాగే టాలెంట్ కి ఇప్పుడు అసలు టైమే లేదు, ఆ రోజులే కావు. వేసే ఓట్లు దేనికి పనిచేయవు నన్ను అడిగితే. ఆ మాటకు వస్తే 100 గేముల్లో 99 గేములు ఇమాన్యుల్ గెలిచాడే. మరి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అన్ని బరాబర్ ఆడాడు కదా, మరి ఇమాన్యుల్ ఎందుకు విన్నర్ కాలేదు? అలాగే ఇమాన్యుల్ విన్నర్ కాలేదు, ఇమాన్యుల్ అసలు విన్నర్ గా అర్హుడే కాదు అనుకుందాం. మరి డెమోన్ ఎందుకు విన్నర్ కాలేదు? డెమోన్ గేమ్స్ ఆడలేదా? కళ్యాణ్ కంటే కూడా డెమోనే గేమ్స్ బాగా ఆడాడు కదా, మరి డెమోన్ ఎందుకు విన్నర్ కాలేదు? మరి తనుజ ఎందుకు విన్నర్ కాలేదు? వీళ్ళు ముగ్గురు కాంది విన్నర్, కళ్యాణ్ ఎందుకు విన్నర్ అయ్యారంటారు? ఈ మాట కామటే తనుజే గేమ్ చేంజర్ అంతే, తనుజ లేదా కళ్యాణ్ లేడు. ఆ మాట కళ్యాణే చెప్పాడు, కానీ ఎక్కడో తనూజ గెలిచుంటే బాగుండేది అనిపిస్తుంది, ఇంకా అనిపిస్తుంది నాకు. ఇంతకీ మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి.